ఛానల్ పైడాస్ కిచెన్లో ఇవాళ మనం పొరియల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ రెసిపీ ఏంటంటే తమిళనాడు స్పెషల్ రెసిపీ మాట. ఇప్పుడు దాకా మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్స్, కొబ్బరికాయ తురుముకున్నది, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఫ్రోజన్ పీస్, కరివేపాకు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాబేజీ అండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాము. స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ అనేది తీసుకోవాలండి. బాండీలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నామట. అలాగే అందులో 7 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు వచ్చేసి కంప్లీట్లీ మీ కారం తగ్గట్లు వేసుకోండి. ఇక్కడ ఇదైతే అంత కారంగా ఉండదండి. ఈ రెసిపీ అయితే కమ్మగా ఉంటుందన్నమాట. అలాగే 1 కప్ క్యారెట్, అలాగే 1 కప్ ఫ్రోజన్ పీస్ అనేది వేసుకున్నామట. కొంచెం వేగాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఏదైతే ఉందో అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ రెసిపీ ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, కమ్మగా ఉంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇప్పుడు దాకా మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఏంటంటే మేము చెన్నై వెళ్ళినప్పుడు మేము ఎక్కువగా ఈ రెసిపీ అనేది తినడం జరిగిందండి. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులోనే కొంచెం ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. క్యాబేజీ నుంచి వచ్చిన వాటర్ తోటే ఇది జస్ట్ మగ్గిపోతుందన్నమాట. చూసారు కదా, మనకి ఇవన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే మనం 1 కప్ కొబ్బరికాయ తురుముకున్నది కూడా వేసేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం మగ్గించుకున్నామండి. అలాగే కొబ్బరికాయ తురుముకున్నది కూడా ఇందులో వేసేసుకుని అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నామండి. కొబ్బరికాయ తురుముకున్నది వేసుకున్నప్పుడు ఎక్కువ సేపు ఉంచకూడదండి. జస్ట్ 1 to 1.5 minutes ఉంచి తీసేయడమే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వ్యూ చేసిన వారైతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. బెల్ ఐకాన్లో ఫర్ ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మేము మా నుంచి వచ్చే ఫర్దర్ వీడియోస్ మీ వరకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.